తెల్లాపురం గ్రామంలో వడ్డెర సంఘం ఆధ్వర్యంలో వడ్డ ఓబన్న జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంఘ పెద్దలు మాట్లాడుతూ తెల్లధొరలపై పోరాడిన వడ్డే ఓబన్న చరిత్రను ప్రభుత్వ పాఠశాలలో పాఠ్య పుస్తకాలలో పొందుపరచాలని కోరారు. అలాగే ఎస్టీ సాధన కోసం తెలంగాణ రాష్ట్రంలో ఒకటే వడ్డెర రాష్ట్ర సంఘం ఉండాలని సూచించారు. మరి జనరల్ సెక్రటరీ సాయి విక్రమ్ గారు మరి వారి సంఘ సభ్యుల మధ్యలో మరి ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వల్ల మరి మా కుల పెద్దలు యాదయ్య గారు అట్లాగే మరి అశోక్ అంతా సంఘం పెద్దలు మరి అందరి మధ్యలో ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి వడ్డే ఓబన్ అంటే 1807లో రాయలసీమ ప్రాంతంలో రేనాడలో ప్రాంతంలో ఆయన జన్మించడం జరిగింది. మరి ఆయన పుట్టుకనే అనే జీవితం ఉద్యమ జీవితం. మరి అప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా అప్పుడు బ్రిటిష్ పాలన తెల్ల దొరల పాలన ఉండే. మరి ఆ తెల్ల దొరలు అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న రైతులను కానీ పేద ప్రజలను కానీ హింస పెట్టడము, మరి వారికి అధిక సంఖ్యలో పన్నులు వేయడం, కిస్తులు వేయడం, ఈ విధంగా వాళ్ళను విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కొంటే మరి వడ్డే ఓబన్న గారు ఏర్పాటు ఒక 1000 మంది సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం మీద యుద్ధం చేయడం జరిగింది. ఎంతో మంది బ్రిటిష్ వాళ్ళను తెల్ల దొరలను తరిమి కొట్టడం జరిగింది వడ్డే ఓబన్న. మరి ఆ ఓబన్న స్ఫూర్తిగా మనం కూడా తీసుకొని మరి అదే బాటలో నడుస్తూ మనం ఏదైతే మన ఎస్టీ సాధన అంటున్నామో మనకు ఎస్టీ సాధన సాధించుకోవాలి. కంపల్సరీ ఆ ఎస్టీ సాధన కోసం ఎంత పెద్ద ఉద్యమం సరే మన ఉత్తర సోదరులందరూ అందులో పాల్గొనాలని కోరుకుంటూ ముక్కడే ఉండాలి. దానికి బాడీ ఏర్పాటు చేయాలి. ప్రతి మండలంలో ఉత్తర సంఘాలు ఉండాలి, ప్రతి గ్రామంలో ఉత్తర సంఘాలు ఉండాలి. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఒకటే సంఘం ఉండాలి. మీరైతే సంఘాల పేరు పెట్టుకుని ఇలా మొన్న ఒక రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మంత్రి దగ్గరికి కొంత ఒక అధ్యక్షుడు పోతే ఏమాడంటే మీదంటే మీకు ఐక్యత లేదు, మీరు జిల్లాకు అధ్యక్షులు అంటారు, రాష్ట్రానికి నలుగురు అధ్యక్షులు అంటారు, మీరు రాష్ట్రంలో కూడా ఒక అధ్యక్షులను ఎన్నుకొని రండి, మీ సమస్యని పరిష్కారం చేసే దిశలో నేను చేస్తానని చెప్పేసి ఒక మంత్రి మాట్లాడడం జరిగింది. కాబట్టి ఈ వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా మా కుల సోదరులందరికీ నా కృతజ్ఞతలు. జై ఓబన్న. మాట్లాడతారా? ఎందుకంటే మమ్మల్ని చూసి ఇప్పుడు రుద్రారం గానీ గోపంపల్లి గానీ ఇప్పటికీ వాళ్ళు కూడా ముందుకొచ్చారు. ఈ విగ్రహం పెట్టాలన్న ఆశ వాళ్ళకు కూడా ముందుకు వచ్చింది. దానికి మేము గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఇప్పటికైనా సరే మా యూత్ కి సపోర్ట్ చేయండి, ముందుకు రండి, ప్రతి ఊరి నుంచి ఒక సంఘాలు క్రియేట్ చేయండి, ఒక క్యాడర్ క్రియేట్ చేసి మన ఒడ్డరలు కూడా అసెంబ్లీ దాకా ఎక్కాలని నేను ఉండాలని కోరుకుంటున్నా. అందరూ మనం ముందుకు వెళ్తే మనం ఏడికైనా సాధిస్తాం. జై వడ్డెరా, జై వడ్డెరా. వడ్డే ఓబన్న జన్మించిన రోజు కాబట్టి మా వడ్డెర తెల్లపురం వడ్డెర సోదరులంతా శ్రీ బాలగణేష్ వినాయక యూత్ ఈ ఓబన్న విగ్రహం ఇక్కడ తెల్లపురంలో నిలబెట్టడం జరిగింది. దానికి కుల పెద్దలు అందరూ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. దానికి కారణంగా ఈ రోజు ఆయన పుట్టినరోజు జన్మదినం చేసుకోవడం జరుగుతుంది. సంవత్సరం ఇదే రకంగా జరగాలని నా యొక్క కోరిక. ఆ సందర్భంగా ఇక్కడ మా పిల్లలకు అందరికీ యూత్ చెప్పడం ఏంటంటే కొంచెం ఎంట సైడ్ జర గలీజ్గా ఉంది, దాన్ని సాఫ్ చేసి కొంచెం బ్రేక్ లేయగలరని నా ఒక వినపం.